ఫ్రెండ్స్, ఈ అమ్మాయి సంతానం పొందడం కోసం పరమాత్ముడిని ప్రార్థిస్తుంది అండ్ ఒక చెట్టుకి దారాన్ని కడుతూ ఉంటుంది. ఇంకేమో ప్రార్థనని విని శివుడు ఒక సాధువు వేషాన్ని వేసుకుని ఆ అమ్మాయి ముందు ప్రత్యక్షం అవుతాడు. ఇంకా అతను ఆ అమ్మాయిని తన దగ్గరికి పిలిచి, తల్లి నువ్వు ఎప్పుడు కూడా శివుడు శివుడు అని పిలుస్తూ ఉంటావు కదా, అందుకే నీ శివుడు నీ కోరికని తీర్చడానికి వచ్చాడు అని అంటాడు. ఇంకా ఈ అమ్మాయి సిగ్నల్ ని ఇస్తూ చెప్తుంది, ఇవాళ నేను మౌనవ్రతంలో ఉన్నాను, నాకు పిల్లలు ఇంకా పుట్టలేదు అని సిగ్నల్ ని ఇస్తూ చెప్తుంది. ఇంకా అది విని ఈ సాధువు ఒక తాయెత్తుని ఇచ్చి దీనిని మీ భర్తకి కట్టు, దీని వల్ల నీకు ఒక అందమైన పిల్లాడు పుడతాడని చెప్తాడు. ఇంకా అది చెప్పి శివుడు అక్కడి నుండి మాయమైపోతాడు. ఇంకా కొన్ని నెలల తర్వాత ఈ అమ్మాయికి ఒక బిడ్డ జన్మిస్తాడు. దాని వల్ల వీళ్ళ ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా ఈ పిల్లాడు పెద్దగా అయ్యాక శివుని భక్తిలో లీనమై ఉంటాడు. ఇంకా ఈ విషయం తన నాన్నకి తెలిసి చాలా కోపడతాడు. తన కొడుకుని తీసుకుని ఒక చోటుకి తీసుకుని వెళ్తాడు అండ్ అక్కడ కొంతమంది ట్రైనింగ్ ని ఇస్తూ ఉంటారు. ఇంకా అక్కడ ఈ వ్యక్తి తన కొడుకుకి నువ్వు పూజ చేసే బదులు ఈ కత్తిని తీసుకొని కత్తిని ఎలా తిప్పాలో నేర్చుకో అంటాడు. అండ్ పాపులను నువ్వు అంతం చేయాలంటే పూజ కాదు కత్తి అవసరం ఉంటుంది అని చెప్తాడు. ఇంకా అది విని ఈ పిల్లాడు ఏం చెప్పాడో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యూ మా టైప్ చేయండి. చివరికి ఈ పిల్లాడు పాపులను నాశనం చేయడానికి కాదు, పాపులను రక్షించడానికి ఒక కత్తి అవసరం, అదే దైవ భక్తి అని చెప్తాడు.